హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్. వెల్కమ్ టు ఫ్లిప్ సైడ్ తెలుగు. తెలిసిందేగా రాజసాబ్ 2.0 ట్రైలర్ అయితే వచ్చింది. చూద్దాం ఎలా ఉందో. అవీరా ఫౌండేషన్ అంట. ఓకే, పీపుల్స్ మీడియా. నాయనమ్మ ప్రభాస్ గారు నాయనమ్మ అని నిన్న మొన్న జరిగిన ఈవెంట్లో చెప్పాడుగా. అవనే అనుకుంటేమా. అయ్యో, రైట్. ఇంకా కళ్ళలకు వస్తుండు తాత. ఏడుస్తుండేంది? ప్రభాస్ గారు ఏడుస్తున్నారు. కానీ ఖాతాలు లేపేస్తున్నాయి ఇట్లా గాలిలోనే. గుహలు. అబ్బా అబ్బా అబ్బా, వచ్చిండు విసిటు రాజాసాబ్ బిగ్గెస్ట్. మొత్తం ఫారెన్ మూవీలు ఎట్లుంటాయో అసలు. ఫారెన్ మూవీలలో దేయాల సినిమాలు ఎట్లుంటాయో బ్యాక్గ్రౌండ్ గిన విఎఫ్ఎక్స్ గిన ఎట్లుంటుందో ఆ విధంగా ఉంది అసలు. ట్రైన్ వచ్చింది కదా, ట్రైన్ వచ్చింది. బాబా ఆర్కిటెక్చర్ ఇట్లున్నాయి. అమ్మాయి లోపల నుంచి ఏమొస్తుంది దాన్ని. తాత వచ్చాడు. ఆహా, చాలా అంటే చాలా బాగుంది అసలు. నేను ఈ లెవెల్లో వస్తుందని నేనైతే అస్సలు అనుకోలే. అవుట్పుట్ మాత్రం తర్వాత అసలు ఫస్ట్ టీజర్ చూసినప్పుడు అంత నాకు అంత మంచి అనిపించలే. చాలా మంది కూడా అంత మంచి అనిపించలే. ఇది చూస్తున్నప్పుడు వేరే లెవెల్ అసలు. తమన్ మంచిగా వచ్చింది అవుట్పుట్ మాత్రం. నానమ్మకి ఏమైందిగా, తాత నవ్వుతుండేది నానమ్మకైతే. గంగాదేవి మన ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది ఇందులో. బాగుంది. ఉష్కల్ నుంచి వెళ్ళిండు జాన్ 9. ఓకే ఓకే, అండ్ ఫైట్ విత్ హిమ్ అవుట్. అబ్బా రాక్షసుడు ఇంత పెద్ద ఎవరు? మంటలు తాతను కొట్టిండిగా. వచ్చిండు కాలు కదలాలంటే రాజా సాబ్. జోకర్ చాలా అంటే అసలు మారుతి ఫిల్మ్ చాలా బాగుందండి నిజంగా. ఈ 2.0 టీజర్ అనేది చాలా అంటే చాలా నచ్చింది. అసలు ఈ లెవెల్లో ఉంటుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఫస్ట్ వచ్చిన దానికి దీనికి చాలా అంటే చాలా తేడా ఉంది. ఇంకా ఫస్ట్ వచ్చిన దాన్ని కొంచెం అప్డేట్ చేసి అలా ఏమైనా కొత్తవి యాడ్ చేసి ఇస్తారేమో అనుకున్నా. కానీ ఈ లెవెల్లో ఈ బీజిఎం, ఈ విఎఫ్ఎక్స్ ఈ లెవెల్లో మాత్రం ఉంటుందని అసలు నేను మామూలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగుంది. ప్రభాస్ గారు ఏడవడం, తర్వాత వాళ్ళ నాయనమ్మ కోసం వెళ్ళడం, అంతేకాకుండా మాక్సిమం నాకు తెలిసి పైసలు అవసరం అయి ఉండొచ్చు వాళ్ళకి. అయితే పైసలు అవసరం అయి ఉంటే వాళ్ళ తాతగారు కోటకి వెళ్తారు. అక్కడ వాళ్ళ తాతగారు కోట దెయ్యమై ఉంటాడు. ఆ కోటల అదే స్టోరీ, అదే పోతుంది. ఇంకా అదే లెవెల్లో పోతుంది. ఇంకా దాంట్లో జరిగిన ఇబ్బందులు, ఫ్లాష్ బ్యాక్స్, ఇంకా అవి ఇవి అన్ని మళ్ళీ నాయనమ్మకి ఏమో అవుతుంది. మళ్ళీ వాళ్ళ నాయనమ్మ కింద పడి ఎవరు యాక్సిడెంట్ సంథింగ్ ఏదో కింద పడి మొత్తం బ్లడ్ గారిపోతుంది రోడ్డు మీద. ఆమెను హాస్పిటల్ చేరుస్తారు. మొత్తం థ్రిల్లింగ్ అయితే చాలా ఉంది. సస్పెన్షన్ కూడా చాలా ఉంది.
టీజర్ 2.0 అయితే నాకైతే చానా అంటే చానా నచ్చింది. చాలా మందికి గూడా నచ్చింది. నేను చూసిన ఫీడ్‌బ్యాక్ గూడా చాలా మంది ఇచ్చిర్రు. చానా బావుందనే జెప్పిర్రు. నేను చూడగానే అసలు నాకు గూడా ఇప్పుడే అర్థమైపోయింది. చానా అంటే చానా బావుంది. ప్రభాస్ గారు నెక్స్ట్ ఈ సినిమాతోటి పక్కా ఇంక భారీ విజయాన్ని ఇది చిన్న సినిమా. ఇన్ని రోజులు పెద్ద సినిమాలే తీసిండు. ఇది నార్మల్ చిన్న సినిమా. కాపోతే ఇది గూడా పెద్ద సినిమా అయిపోయింది. ఇన్ని పెద్ద సినిమాలల్లా ఈ ఒక చిన్న సినిమా తీద్దామని మారుతితోటి ఒక చిన్న సినిమా తీస్తుండు. కాపోతే ఇది గూడా పెద్ద సినిమా అయిపోయింది. జనవరి 9వ తారీఖు రిలీజ్ అయితుంది. అప్పుడు థియేటర్‌లో కలుసుకుందాం.